మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, నవంబర్ మాసం, అందులో విశేషంగా కార్తీక మాసం, కర్కాటక రాశి వారికి ఈ మాసం ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది? ఓవరాల్గా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మాసం అంతా కూడా? ఖచ్చితంగా ఈ యొక్క 2025 సంవత్సరం ఏర్పడిన తర్వాత మనకి ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా కొంతగా అన్ని రకాల మార్పులు చెందుతూ అన్ని రాశుల వారు కూడా దినదిన అభివృద్ధి అయ్యేలాగా కనిపిస్తున్నారు. అందులోనూ గ్రహాలు కూడా అన్ని సానుకూలంగా మారిపోతున్నాయి. దాంట్లో ఒకటి ద్వాదశ రాశిలో ఒకటి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి ఈ సంవత్సరం ఆరంభం నుంచి కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. ఎందుకంటే శని భగవాన్ అశుభ దృష్టి మనకి మే నెలతో మారిపోయింది కాబట్టి ఈ యొక్క పెద్ద గ్రహాలు అనేటివన్నీ కూడా మారిపోవడంతో పాటు దినదిన అభివృద్ధి అయ్యేదానికి జీవన శైలి సాగించేందుకు అందరూ కూడా దినదినగా వారు వేసుకునేటువంటి వనరులు కావచ్చు, ఏర్పడేటువంటి ఆచరణ కావచ్చు, అన్నీ కూడా వారికి కోలాహలంగా బాగున్నాయి. అలానే వారికి పెళ్ళిళ్ళు కాని వారికి కూడా దిగ్విజయంగా పెళ్ళిళ్ళు అవుతూ ఉన్నాయి. స్వతహాగా వీరి యొక్క ఆలోచన కావచ్చు, వీరి యొక్క విధానం కావచ్చు ఎలా ఉంటుందంటే కనుక అందరినీ అట్రాక్ట్ చేసేటువంటి తత్వం ఉంటుంది. మాట మీద నిలబడేటువంటి వ్యవహారం ఉంటుంది. అలానే వీరికి ఏదైనా ఎక్కడైనా మాట ఇచ్చారంటే కూడా అది తప్పలేనటువంటి పరిస్థితి ఉంటుంది. మాట ఇవ్వరు, ఇచ్చారంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని నిర్వర్తించి చేసుకునే దానికి, నిలబెట్టుకునే దానికి ఖచ్చితంగా వీరికి దాని వైపు అడుగు వేసేదానికైతే ఖచ్చితంగా వీరు వెనకాలరని చెప్పొచ్చు. అలానే ఈ కర్కాటక రాశి ఏదైతే ఉందో ఈ నవంబర్ మాసం 2025 సంవత్సరంలో కర్కాటక రాశి వారికి కూడా కొంతమేర మిశ్రమ ఫలితాలు అయితే కనపడుతూ ఉన్నాయి. ఎందుకంటే కదా మొన్నటి వరకు కూడా మనకి అక్టోబర్ వరకు కూడా గురువు అనేది స్వస్థానంలో ఉన్నారు. ఇప్పుడు గురువు వచ్చేసి 2వ స్థానంలోకి వచ్చేసారు. ఇప్పుడు గురువు వచ్చేసి 12వ స్థానంలో ఉన్నారు. 12వ స్థానం నుంచి స్వస్థానానికి వచ్చారు. ఇప్పుడు ఎప్పుడైతే స్వస్థానానికి వచ్చినటువంటి గురువు మనకి అక్టోబర్ 18వ తారీఖున స్వస్థానంలోకి వచ్చారు. ఈ గురువు రావడంతో వీరు అనుకుంటారు అందరూ కూడా గురుబలం వచ్చింది, మాకు ఏదైనా చదువు సందర్భం కానీ, లేకపోతేను విదేశాలకు వెళ్ళడానికి కానీ, లేకుంటే కన్నా పెళ్లిళ్ళు చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి అనుకుంటా ఉంటారు. 12వ స్థానంలో గురువు ఏం చేస్తాడో స్వస్థానంలో కూడా అదే చేస్తాడు. ఎందుకంటే గురువుకి ఎక్కడ స్థానం లేదు. వచ్చినప్పటికీ కూడా గురువు వచ్చేసి అక్కడ 180 డిగ్రీల్లో మాత్రమే ఉంటారు. కాబట్టి ఎవరైనా కర్కాటక రాశి వారు పెళ్లిళ్ళు ఏమైనా చేసుకోవాలనుకుంటే కనుక కొంత పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది. కర్కాటక రాశి వారు పెళ్లి చేసుకోవాలంటే కనీసం మాఘమాసం వరకు ఆగితే చాలా బాగుంటుంది. అంటే 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసం వరకు కూడా శివరాత్రి అనంతరం మీరు పెళ్లి చేసుకునే దానికైతే బాగుంటుంది. కానీ ఇప్పుడైతే చేసుకోవడానికైతే అంత పెద్దగా అనుకూలంగా లేదు. ఇకపోతే విదేశీయానం కానివ్వండి, ఇకపోతే ఎక్కడైనా యూనివర్సిటీ సీట్లు కానివ్వండి, ఇక మళ్ళీను వీరు ఏదన్నా ఎగ్జామ్స్లో రాసి ఉంటే ఇంతకు ముందు రాసినటువంటి దాంట్లో అయితే పాస్ అయ్యేదానికైతే కనపడుతుంది. కానీ ఇప్పుడైతే మాత్రం ఏదైనా పోటీ పరీక్షలు కూడా పెద్దగా అయితే రాణించేదానికి కనిపించట్లేదు. అయితే వ్యాపార సంస్థలు అయితే వీరికి ఒక మేర బాగుంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే గురు బలం ఉన్నది, కానీ గురు బలం ఉన్నప్పటికీ కూడా గురు మోఢ్యంలాగా ఏర్పడి స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఎడ్యుకేషన్ సంబంధించిన పెద్దగా అయితే ఏమీ రాణించేలా కనపడతలేదు. ఇకపోతే రాజకీయ రంగంలో అయితే కొంతమేర బాగుంటుంది. అది కూడా ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారికి ఇప్పుడు వచ్చేసి ఏదైనా సరే వీరికి దశ, రవి దశ కానివ్వండి, వీరికి కుజుడి దశ కానివ్వండి, అలానే శుక్రుని దశ, ఈ 3 దశ అంతర్దశలు ఉన్నవారైతే కనుక కొంతమేర వీరికి రాజకీయ రంగంలో పొలిటీషియన్స్ గాను, కొంతమంది సినీ రంగంలోను, ఫ్యాషన్ డిజైనర్ గాను వెళ్ళేదానికి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక వేరే దశాంతదశలు ఉంటే కూడా వారు ఏదైనా వ్యాపార సంస్థల్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఏదైతే వ్యాపారం ఉందో అది కొనసాగించుకుంటూ ఉంటే సరిపోతుంది. కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలంటే కూడా కొంత పోస్ట్పోన్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే గురుబలం వీరికి స్వస్థానం తక్కువ ఉంది కాబట్టి వీరు ఏదైనా కొత్తగా వ్యాపారం మొదలుపెట్టే కన్నా కూడా కొంతమేర ఆలోచించేసి ఇంకో 2-3 మాసాలు అయితే ఇదే కొనసాగిస్తే బాగుంటుంది. గ్రహాలు కూడా సానుకూలంగా వీరికి మారుతాయి. తర్వాత వచ్చేసి ఆర్థిక సమస్యలు, ఎక్కడైనా వీరు అప్పు ఇచ్చి ఉన్నారు అంటే కనుక ఆ అప్పు అడిగి వసూలు చేసుకునేటువంటి క్రియ అయితే ఉంటుంది. కాకపోతే నవంబర్ 5వ తారీఖు తర్వాత వీరు అడిగితే సరిపోతుంది. ముందడిగితే మాత్రం ఖచ్చితంగా గొడవలు అయితే ఇట్లా కనిపిస్తుంది. అలా గురుగారు, భార్య భర్తల మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? బయట చాలా వరకు అక్రమ సంబంధాలు ఎక్కువైపోయి చాలా వరకు ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏర్పడుతుంది. సో దీనివల్ల ఇంపాక్ట్ ఏదైనా ఉంటుందా వీళ్ళకి ఏదన్నా? ఖచ్చితంగా. అయితే ఈ స్త్రీలకు వచ్చేసి ఈ మాసంలో పెళ్లి సంబంధాలు కూడా కుదిరించుకోవచ్చు. ఏది నేను చెప్పినటువంటి దశాంతదశ నడిచే వాళ్ళకైతే జాబ్లో వెసులుబాటు, విదేశీయానం కూడా వీరు ప్రయత్నం అయితే చేయొచ్చు. కాకపోతే విదేశీయానం ఇప్పుడు పోయేదానికైతే లేదు. డిసెంబర్ చివరాఖరికి వెళ్ళేదానికి పెట్టుకోవచ్చు, లేదా జనవరి ఫిబ్రవరి 2026 సంవత్సరంలో వీళ్ళు వెళ్ళేలా కనిపిస్తుంది స్త్రీలు.
అలానే జాబుల వెసులుబాటు మాత్రం ఖచ్చితంగా 7వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే కొత్త జాబ్ అని రావచ్చు. జాబులో దీన్నే ప్రమోషన్గా ఏదైనా చేసేటువంటి అవకాశం ఉంది. వీరు పనికి దొంగ కాదు, కాదు పని చేసేటువంటి విధానం ఉంటుంది. వీరు ఇచ్చినటువంటి డబ్బులు కానివ్వండి, చిట్టీలు కానివ్వండి పెట్టుకోకూడదు. బెట్టింగ్స్, చిట్టీలు లాంటివి, గ్రూపులు, లోన్లు లాంటివి నలుగురిని నమ్మేదానికి పెట్టుకోకూడదు. అంటే స్త్రీకి స్త్రీనే శత్రువు అన్నట్టుగా స్త్రీకి స్త్రీయే శత్రువు కనిపిస్తుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఆడవాళ్ళతో కూడా ఆడవారు. ఇకపోతే ప్రయాణాలు, ఈ ప్రయాణాలు చేసేవారు కూడా నవంబర్ 15వ తారీఖు తర్వాత అయితే ఓకే, కానీ నవంబర్ 15వ తారీఖు లోపున దూర ప్రయాణాలు ఏమైనా చేయాలంటే కనుక ప్రికాషన్స్ తీసుకొని ఏదైనా ఎవరైనా డ్రైవర్ని పెట్టుకొని వెళ్తే మరీ మంచిది. లేదంటే నలుగురు వెళ్ళేటువంటి బస్సుల్లోనూ ట్రైన్స్లోనూ జర్నీ చేస్తే మంచిదే, కానీ ఇండివిజువల్గా మాత్రము ఒకరిగా జర్నీ చేసేటువంటి విధానం అయితే పెట్టుకోకుండా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే గండాలు కూడా వీరికి 15వ తారీఖు లోపు కనిపిస్తామని సానుకూలమైనటువంటి వాతావరణం వీరికి లేదు కాబట్టి. ఎందుకంటే 2వ స్థానంలో వీరికి కేతు ఉన్నాడు, అలానే 3, 4వ స్థానంలో వీరికి 4వ స్థానంలో వీరికి శుక్రుడు ఉన్నారు. అందుకని చెప్పేసి వీరికి కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. అలానే వీరికి పెళ్లి అయినటువంటి వారికి అయితే కనుక అత్తగారింటి నుంచి వచ్చేటువంటి సొమ్ము, ఏదైనా కట్నం కావచ్చు, ఏదైనా వారికి భాగ్యంగా వచ్చినటువంటి ఏ సొమ్ము అయినా సరే వీరికి ఇచ్చేటువంటి గిఫ్ట్ రూపంగా ఇచ్చేటువంటి సారే కావచ్చు, ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకుంటే కనుక, అంటే భార్యని కొట్టి హింసించి మీ అమ్మ దగ్గరికి పోయేసి మీ నాన్నగారి దగ్గర పోయేసి ఆస్తి తీసుకురండి అని చెప్పేదానికి కాదు, సామరస్యంగా వచ్చేదానికి అయితే కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. ఇక పర్టికులర్గా ఈ యొక్క కర్కాటక రాశిలో పుట్టినటువంటి స్త్రీలు, వీరికి కూడా మంచి సానుకూలమైనటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి కర్కాటక రాశిలో పుట్టినటువంటి స్త్రీలకి కనుక ప్రత్యేకమైనటువంటి పరిహారాలు, ప్రత్యేకమైనటువంటి ప్రెడిక్షన్స్ కూడా. ఇక కర్కాటక రాశిలో పుట్టినటువంటి స్త్రీలు కనుక జాబులో వెసులుబాటు కావాలంటే, పై స్థాయి వాళ్ళని తన్నాలన్నా, పై స్థాయి వాళ్ళని కొట్టాలన్నా, పై స్థాయి వాళ్ళని కిందకి కించపరచాలన్నా కూడా ఇప్పటివరకు వీరేంటంటే సానుకూలంగా పోనీలే, వారి పాపను వారే పోతారు, మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలి, మనల్ని ఇబ్బంది పెట్టినా కూడా మనకి ఇది జీవన ఆధారం ఉంటుంది, వారిని ఇబ్బంది పెడితే నాకు జాబ్ పోద్దేమో అనేటువంటి ఆలోచనతో కొంతమేర తగ్గి ఉన్నారు. ఇక మేర తగ్గే అవసరం లేదు. నవంబరు 7వ తారీఖు నుంచి కూడా వీరికి మంచి సానుకూలమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో కర్కాటక రాశిలో పుట్టినటువంటి స్త్రీలకి, వీరికి ముఖ్యంగా రవి కానీ, శుక్రుడు కానీ, బుధ కానీ దశాంతర దశ నడిచేవారికి, అందులోనూ చంద్రదశకు నడిచే వారికి ఖచ్చితంగా వీరికి ఆస్తుల్లో కలిసి వస్తుంది, జాబులో వెసులుబాట్లు ఉంటాయి, కొత్తగా వచ్చేటువంటి జాబులు ఉంటాయి, సపోర్టింగ్ కూడా దొరుకుతుంది వీరికి. ఎవరైతే వీరికి వెళ్ళి శత్రుగా ఉండి వీరి మీద కన్నేసో లేకపోతే వీరిని కాంట్రవర్సీ చేసో ఉన్నటువంటి పర్సన్స్ అందరూ కూడా వీరు సమాధానం చెప్పేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఏ మేర తగ్గే అవసరం లేదు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనకి ఇబ్బంది కలిగిన దగ్గర మనం ఉండకూడదు. ఇది కాకపోతే ఇంకోటి 2 రోజులు ఇబ్బంది పడతాం, అంతేగాని ఇంకొకళ్ళకి లొంగేసి ఒకరి దగ్గర తాకే ఉంచామంటే ఖచ్చితంగా జీవితకాలం ఉంచాలి. కాబట్టి ఆ ఒక సదవకాశం అయితే వీళ్ళకి నవంబర్ 7వ తారీఖు నుంచి కొనసాగిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరున్నా సరే ఎదిరించవచ్చు, ఎవరున్నా సరే మనం ఎలా అయితే జీవించాలనుకుంటున్నామో ఆ విధంగా మనం ఉండొచ్చు. అది భర్త అయినా, అన్న అయినా, తండ్రి అయినా, లేకపోతే కొలీగ్స్ అయినా, హెచ్ఆర్స్ అయినా, ఎక్కడైనా సరే మీకు ఇబ్బంది కలుగుతుంది అంటే ఎదిరించడం అనేది సహజ గుణం, అది ఎదిరించాలి కూడా. మనం అలానే లోపల పెట్టేసుకొని ఏదో నాకు ఓపుకుంది దేవుడే చూస్తాడు అనుకుంటా ఏమి ఉండదు, తర్వాత మనం ఉండము. కాబట్టి ఖచ్చితంగా నవంబర్ 7వ తారీఖు తర్వాత అలాంటివి ఏమైనా ఉంటే కూడా ఎదిరిచ్చితే కూడా మీ వైపు నలుగురు వస్తారు, ఇబ్బంది ఏం లేదు, మీకు సపోర్టింగ్ దొరుకుతుంది. మీకు ఆ కన్నీళ్లు రోజు పెట్టుకునే ఒక రోజు పెట్టుకుంటే సరిపోతుంది. గురుగారు, ఇప్పుడు గ్రహస్థితి బట్టి వీళ్ళకి ఈ రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మీరు చెప్పడం జరిగింది. సో ఎంత చెప్పినా కూడా కొంతమంది అంటూ ఉంటారు, గురుగారు మీరు బాగుందని చెప్తున్నారు, అయినా కూడా మా జీవితం ఇలా లేదు, మా జీవితంలో ఇలా జరగట్లేదు అనుకున్న వాళ్ళు ఉంటారు. సో అలా జరగకపోవడానికి ప్రధాన కారణాలు ఏవై ఉండొచ్చు? ఖచ్చితంగా ఇప్పుడు ఈ జాతకంలో ఏమవుతుందంటే, జాతకం అనేది వేరు. జాతకానికి ఈ రోజు కలియుగం చూసేదానికి పనికి రాదు. త్రేతాయుగం, ద్రౌపయుగంలో జాతకం చూసామంటే జాతక ప్రకారంగా పరీక్షన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఏం చేస్తామంటే మానవుల దేవుళ్ళు కాబట్టి వీరికి ఈ రోజున ప్రతిదీ కూడా ఈజీగా కావాలి, ప్రతిదీ కూడా కష్టపడకుండా కావాలి, ఈజీ మనీ కావాలి, కష్టపడకుండా ఏది అన్ని దగ్గర రావాలి వీరికి. అలానే ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం, భార్యాభర్తల మధ్య దూరం చేయడం కానివ్వండి, ఈ యొక్క చాతబళ్ళు, ఇప్పుడంటే బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగలముఖి, భానుమతి, ఇలాంటి యక్షిణి విద్యలు చాలా ఉన్నాయి. ధూపవతి, స్పిరిట్స్, ఇలాంటి చాలా రకాలైనటువంటి చెడు క్రియలు ఉన్నాయి. ఇలాంటి చెడు క్రియల్లో ఎవరైనా ఏదైనా చేయించవచ్చు. జాతకంలో అవన్నీ ఉండవండి. జాతకంలో నక్షత్రాలు ఉంటాయి, గ్రహాలు ఉంటాయి, వాటికి పరిష్కార మార్గం చూసుకుంటే యజ్ఞ యాగ హోమాలు చేయించుకుంటేనో లేకపోతే ఎక్కడైనా దానాలు చేస్తుంటేనో పరిహారం పోతుంది, తర్వాత బాగుపడతారని చెప్తారు. అలాంటి కాదండి. మనకి ఏదైనా అనేజీ ఉంది, కట్టుదిట్టంగా ఉంది, మనకి ఏ పని అవ్వట్లేదు, మనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు, కనీసం తినాలన్నా కూడా తిండి ఎక్కట్లేదు, ఆకలి అవ్వట్లేదు, మైండ్ బాగలేదు, ఏ పని చేద్దాం ముందుకు అట్లా అందరూ దూరం అవుతున్నారు, ఇలాంటివి ఉంటే అది జాతకాల్లో ఉండవు.
ఖచ్చితంగా మన మీద మనం అనుకునేటువంటి వారు మన దగ్గర వారే, మన గురించి తెలిసిన వారే మన మీద నేను చెప్పినటువంటి క్రియలు ఏదో చేయించవచ్చు. అది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. ఈ రోజును పట్టేసి నాకేదో గురువుగారు చెప్పారు, జాతకం బాగుందన్నాడు, రేపటి రోజున బాగుందంటే అది ఆశ అంతే, కోరిక. అది కాదు. మనకి జాతకం బాగుందనేది, మన టైం బాగాలేదు, ఇవన్నీ కూడా మాట్లాడుకోవడం తప్పితే దేనికి పనికిరావు. కాబట్టి మనకి ఏదో జరుగుతుంది, దాన్ని గమనించుకోవాలి. మనలో ఉన్న సింప్టమ్స్ ఏదో నడుస్తుంది, కష్టపడే తత్వం ఉండి నువ్వు ఎందుకు బాగుపడలేవు అంటే నీకేదో జరిగిందని అర్థం. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. మంచివాడు అంటే ఎవరు లేరు. కాబట్టి మనకి ఏం జరుగుతుందని గమనించుకొని ముందుకు అడుగు వేయాలి. కాబట్టి మన జాతకాలు పక్కన పెట్టేయండి, అవి వాడి పని చేసుకుంటే మనకి ఏం జరిగిందో గమనించుకొని ముందుకు వెళ్తే కనుక మనకి నా దగ్గర రానవసరం. సమీప దూరంలో గురువు ఒరిజినల్ ఉంటే చూపించుకోండి. ఇక లేదు గురువు గారు మరి ఇంత చెప్పారు, మరి గుర్తు చేశారు మాకు, మరి మీకే సందర్శిస్తామంటే కనుక ఖచ్చితంగా అందుబాటులో ఉంటాము, మనకి సంప్రదించవచ్చు. అలానే మన దగ్గర అవన్నీ పోయేదానికి వస్తువులు కూడా సమీపంలో మనకి చేస్తాం. కాబట్టి మన వద్ద వారికి చెంతకే చేర్చడానికి ఉంటారు. వారికి ఏ సమస్య వచ్చినా కూడా సంప్రదించవచ్చు. అలానే ఇలాంటి హిప్నాటిజాలు, బ్లాక్ మ్యాజిక్, వసీకరణ లాంటికి దూరంగా ఉండాలి, ఎవరికి చేయించకండి. అలాగే ఏదైనా మీ మీద చేయించి పెడితే కనుక నేను చెప్పినట్టు సిమ్టమ్స్ మీకు ఉంటాయి, అవి జాతకాల్లో ఉండవు, జాతకాలకు సంబంధించింది కాదు. ఒక కామెంట్ పెట్టేస్తారు, గురువు గారు మీరు చెప్పింది నా జాతకంలో లేదు, అసలు వీడు జాతకం చూపించుకొని ఉండడు. కాబట్టి అవన్నీ కూడా మీరు గమనించుకోవాలి. ఏదైనా వస్తువు మీకోసం ఇస్తే వ్యాపారం చేస్తున్నారా, ఈ కామెంట్స్ కొంచెం మానుకొని ఖచ్చితంగా చేసేదానికైతే మీకోసం చేస్తున్నాను నేను, నా కోసం నేను చేయట్లేదు. అది ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని మన వద్దకు వచ్చినా ఎక్కడైనా చూపించుకున్నా కూడా మీకు ముందు బాగుపడేటువంటి లక్షణాలు ఉంటే ఇలాంటివి ఉండదు. ఆ బాగుపడే లక్షణానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలో అలా ముందుకు వెళ్ళాలి. ఇలాంటి చెడు ప్రయోగాలు ఉన్నాయి, గమనించుకోవాలి. గమనించుకొని అవి తీసేసుకున్నట్టయితేనే జాతక ప్రకారంగా ముందుకు వెళ్తాం. చెడు ఉంది, మంచి ఉంది, మంచి రూట్ వెళ్ళండి, బాగుపడండి. అలానే ఏమవుతుందంటే దీని ద్వారా మనకి ఇక్కడంటే భార్య మీద ఇంకొకటి వ్యసన పట్టము, భర్త మీద ఇంకోళ్ళు ఎవరో వీరి బాధ్యత, బరువు, డబ్బు అంతే బాగుంది చెప్పేసి అని పెళ్లి అయినా కూడా ఎఫ్ఐఆర్స్ పెట్టుకుంటారు. ఈ ఎఫ్ఐఆర్స్ వల్ల కంఫర్టబిలిటీ కలవటం, అట్రాక్షన్ ఉంటుందేమో, కంఫర్టబిలిటీ ఉంటుంది, దానివల్ల నాశనం అయిపోయినటువంటి జీవితాలు. భర్తని మార్చుకోవాలి, భార్య మార్చుకుంటే వారు ఎదుటి వాళ్ళు ఎవరో హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ చేసి మార్చేస్తారు. ఇలాంటి జీవితాలు చాలా వరకు కోల్పోతూ ఉన్నారు. ఈ రోజున క్రైమ్ పెరిగిపోతా ఉంది. ఈ రోజున అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఈ రోజున పిల్లల్ని పడుచుకోకుండా, భర్తను పడుచుకోకుండా, భార్యని పడుచుకోకుండా ఎటువల్లి చెట్టుకోలు కొట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇవన్నీ సమస్యలు చాలా ఉన్నాయి ప్రపంచంలో. ఇవన్నీ కూడా గమనించుకోవాల్సి వచ్చినటువంటి సందర్భం ఈ రోజు మనకు వచ్చింది. కాబట్టి రాసులు, జాతకాలు, నక్షత్రాలు, గ్రహాలు, స్థితిగతులు, లేకపోతే దశాంత దశలు ఎక్కడికి పోవు, ఇవన్నీ మనకు ఉంటాయి. కానీ మనకి ఏదో జరుగుతుందబ్బా, ఈ జరిగేదాన్ని మాత్రం మనం గమనించుకోవాలి. హాస్పిటల్కి వెళ్తే రాదు, హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే తెలియట్లేదు, ఎఫ్ఐఆర్స్, ఆర్థికం లేదు, జాబ్ లేదు, బిజినెస్ లేదు, ఏమైపోతున్నారు వీళ్ళంతా, ఏం జరుగుతుంది ఎక్కడంతా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని మీకేదో జరుగుతుంది, ఆ జరిగేది ఏముందో గురువు దగ్గర మాత్రమే మీకు తెలుస్తుంది. కాబట్టి గురువుని సంప్రదించండి. మీకున్నటువంటి సమస్యకి పరిష్కార మార్గాన్ని వెతికితేనే మీరు అనుకున్నటువంటి స్థాయిలో ఆ గోల్కి రీచ్ అవ్వగలుగుతారు. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయాల్సింది ప్రతి ఒక్కరు కూడా. దేవుని అనుగ్రహం ఖచ్చితంగా ప్రతి రాశి వారికి కాదు, ప్రతి ఒక్కరికి కూడా అవసరం. వారి యొక్క ఇష్టదైవానికి, కులదైవానికి వారు కొలుచుకున్నటువంటి విధి విధానాలు, వాళ్ళ పెద్దలు పూర్వీకులు చేసినటువంటి విధి విధానాలు చాలా ఉంటాయి. వాటి వలన పాజిటివిటీ ఉంటుంది, మనలో నెగిటివ్ ఉంటే అవి కూడా నెగిటివ్ అయిపోతాయి. కాబట్టి దానితో పాటు మనకి దానికన్నా కూడా మరి కర్కాటక రాశి వారికి మరి ఇన్ని రకంగా ఉన్నాయి. ఎవరైనా గట్టిగా ఉంటారు, దీనమ్మ ఈ జీవితం వద్దు, నాకు మంచిగా వెళ్ళాలి, నేను నీకు ఇది జాలు, నాకు అవసరం లేదని చెప్పేసి వెళ్ళేదానికి నేను జీవితంలో బాగుపడాలి గురువు గారు అని వారికి వారు పశ్చాత్తాపడి వస్తే గనక వారందరికీ కూడా నా వంతుగా నేను పూజ చేసి వస్తువులు కొన్ని అయితే ఇస్తున్నాం. అందరికి మనకి తెలిసిన విషయమే. కాబట్టి ఆ పూజ చేసినటువంటి వస్తువుల వల్ల ఎవరెవరికి ఎంత బాగా జరుగుతుంది అనేది మీకు ఐడియా ఉంది. అందరికీ కూడా మనకి చాలా మంచి రివ్యూస్ వచ్చాయి, వస్తువులు చాలా బాగున్నాయి అని చెప్పి చాలా మంది కూడా చెప్పడం జరిగింది. ఎండ్ ఆఫ్ ద డే సంతోషం గురుగారు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి ఖచ్చితంగా. కాకపోతే చాలా మంది అనుకుంటారు గురువు గారు ఎక్కడ షాప్ పెట్టేశారు, అవి అమ్ముకోవడానికి ఇట్లా వచ్చినట్టున్నాడని. నేను షాప్ పెడితే షాప్ లో కూర్చుంటా, ఇవన్నీ అవసరం లేదు కదా. కాకపోతే ఏంటంటే మన ప్రజలకి ఎక్కడెక్కడో తెలియనటువంటి గురువుల దగ్గరికి వెళ్ళేసి ఈ రోజు దొంగ స్వాములు చాలా అయిపోయినారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి లక్షల రూపాయలు వదిలించుకున్నా కూడా పని అవ్వట్లేదు. కార్పొరేట్ హాస్పిటల్ లాగా టెస్ట్లకు ఒక రేటు, ఇక్కడ చూడటానికి ఒక రేటు, చేయి పట్టుకుంటే ఒక రేటు, తల చూస్తే ఒక రేటు, పేరు మార్చితే ఒక రేటు, ఇలా మార్చుకుంటూ పోతే రేట్లు అవుతున్నాయి. కానీ దానివల్ల ప్రతిఫలం కనిపించట్లా. ఎవరు కూడా ఒకటి గమనించుకోవట్లేదు సుమి. ఎట్లా అంటే నీకున్న ప్రాబ్లం సొల్యూషన్ ఎవరు చెప్పరు. ఈ రోజు ఎలా ఉంటుంది, రేపు ఎలా ఉంటుంది, ఎల్లుండి ఎలా ఉంటుంది, దీనివల్ల ప్రయోజనం ఏంటి ఎవరికి మాత్రం? 4 రోజుల తర్వాత నాకు కొత్త బట్టలు వస్తాయి, దానివల్ల ఎవరికి ఉపయోగం? నేను ఇవాళ కష్టపడితే కదా బట్టలు వస్తాయి. నాకు వనరులు సృష్టించబడాలి, అదే కదా జాతకం. జాతకం అంటే అసలు మీనింగ్ ఏంటి? నాకు
ఇప్పుడు ఉన్నటువంటి దానికి చీకటిగా ఉంది, చీకటి ప్రపంచంలో ఉన్నాను నేను. నా కట్లన్నీ తెగిపోయేసి వనరులు సృష్టించబడాలి, ఈ రోజున్న స్థాయికి నేను ఎదగాలి, దానికి ఏం కావాలో చేయాలి, అదే కదా చేయాలి. అది కాదు, ఈ రోజు ఏమవుతుంది, 4 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, 10 ఏళ్ల తర్వాత ఏమవుతుంది, ఈ లోపు సునామీయో భూకంపమో ఇంకోటి రాకపోతే నీకు ఇక్కడ యాక్సిడెంట్లు అవ్వకపోతే నువ్వు బాగుంటావు. అది చెప్పరు. అది ఎవరికి ఉపయోగం లేని విషయం. ఈ రోజు ఉన్నాము, రేపటి రోజు ఓపిక ఉంటుందో లేదో, ఓపిక ఉన్న రోజు మనం సంపాదించుకోవాలి, మనకు ఉన్నటువంటి నెగిటివిటీస్ అన్ని కూడా తీర్చేసుకోవాలి. దానికి చేయాలి గురువైనా సరే. గురువులు కూడా చెప్పేటువంటి విధానం మార్చుకోవాలి. ఖచ్చితంగా నీకేదో 10 సంవత్సరాలు నీకు ఒకడు ఉన్నాడు, ఎవరో ఉంటారు ఇక్కడ, వాడు ఏం చేస్తాడు, డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటారు, తీసుకొని నీకు 10 సంవత్సరాల జాతకం ఇవ్వబడిన ఆన్లైన్లో. ఏం చేస్తారు 10 సంవత్సరాల జాతకం తీసుకొని? ఏ రోజుకి ఆ రోజు అది ఒక భగవద్గీత ఏమన్నా రోజు చదువుకోండి మన జాతకం, మనము ఉపయోగం లేదు కదా. అలాంటి ఏం అవసరంలా. నీకున్న పరిస్థితిని మార్చేటువంటి గురువులు ఉంటే ఖచ్చితంగా సంప్రదించండి. మన జాతకం కాదు కావాల్సింది, మనము ఎదిగేదానికి కావాల్సినటువంటి వనరు, మనలో కావాల్సింది ఖచ్చితంగా పవర్ఫుల్ అనేటువంటి ఆ నెగిటివిటీ తీసేటువంటి పవర్. బండి నడవాలన్నా కూడా నువ్వు 10 లక్షలు పెట్టి బండి నడిపించు, దాంట్లో సిఎన్జియో పెట్రోలో డీజిలో ఆవుల మెట్టు ఏదో పోయాలి, అందులో కనీసం నీళ్ళైనా పోయాలి వాడి జాతకం ప్రకారంగా, పోస్తేనే వెళ్తుంది అది, నువ్వు గాలి ఉంటేనే వెళ్తుంది అది. అవేం లేకుండా తాడేసుకు లాగుతుంటే ఎందువరకు లేకపోతావు నువ్వు? ఈ బండి బాగుంటుందని చెప్పేసి అని నువ్వు 10 లక్షలు పెట్టి బండి తీసుకుంటే టైర్ పంచితే ఏం చేస్తావు? ఆడ పెట్టి వెళ్ళాల్సిందే కదా. అందుకని చెప్పేసి అని ఎవరైనా సరే 10 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది కాదు, ఈ రోజు ఏమవుతుంది, దీని తర్వాత రేపు ఎలా వెతుకుతాం, ఇది ఒకటే చాలు. ఇలాంటిది ఏమైనా ఉంటే ఖచ్చితంగా సంప్రదించండి, మీకు సరైన మార్గం దొరుకుతుంది. అలానే మన కిరాణా షాప్ పెట్టకుండానే, ఏదైనా ఫ్యాన్ షాప్ పెట్టకుండానే మనకి కొన్ని రకాల వస్తువులు ప్రజల కోసం అయితే మంత్రోచ్చారణ చేసి ఉన్నాయి కాబట్టి ప్రజల కోసం ఆ వస్తువుల్లో ఒకటి అయితే కనుక నాకన్నా గొప్పగా మన ప్రేక్షకులకి గుర్తుండిపోతున్నాయి. గురువుగారు నాకు ఇది కావాలండి. నాకు చాలా మంది కూడా గురువుగారు నాకు కాటుకు కావాలండి, నాకు బాగా పనిచేసిందంటే నా దగ్గర స్టాక్ లేదమ్మా అంటే, అయ్యో గురువుగారు మమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టేస్తున్నారని ఈసారి 2 పంపియండి. అట్లనే ఈ కాటుకు కూడా మన దగ్గర ప్రజెంట్ అవైలబుల్ గా ఉంది. ఈ కార్డు కూడా మన సిద్ధంగా ఉంది. ఈ కార్డుగా చాలా మంది సెలబ్రిటీలకు వెళ్ళిపోయిందండి. పేర్లు బాగోదు కానీ చాలా మంది సెలబ్రిటీస్ అయితే ఈ రోజున పెట్టుకొని దానికి అయితే మంచి సానుకూలంగా వచ్చేస్తున్నారు. అయితే అలాంటి ఆరావళి కాటుక ఇది భస్మం అనమాట. మనం హోమోలో తీసేటువంటి భస్మం, దాన్ని డ్రై చేసి ఇచ్చేదానికి దీనికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అయితే ఈ కాటుకని కనుక ఎవరైనా ధరించడంతో దిష్టి దోషాలు పోతాయి, మనకి రావాల్సినటువంటి వనరులు అవకాశాలు అన్ని కూడా వారికి వద్దకు వస్తాయి. చిన్నపిల్లలు అయితే ఎదుగుదల బాగుంటుంది, వారిలో నేలపాటుతనం కానీ, ఏడ్చేదానికి కానీ, సరిగా మాట్లాడడానికి కానీ, ఎదగలేని మైండ్ కానీ, సరిగా అన్నం తినకపోవడం, వీరందరికీ కూడా ఈ కాటుక పెట్టడం వల్ల చాలా బాగుంటుంది. ఆడవాడు కాదు మగవాడుగా పెట్టుకోవచ్చు ఈ కాటుక. మగవారైతే తలకి అరికాలకి పెట్టుకుంటే వారికి ఎవ్వరు ఆపలేరు వారు చేసేటువంటి క్రియలకి. అలాంటి కాటుక అన్నమాట ఇది. ఇక తర్వాత ఇది దెయ్యాలు, భూతాలు, పిచాసులు ఏది మన జోలు రాకుండా, ఎలాంటి చెడు క్రియ మనల్ని దగ్గరికి రానియకుండా, అలానే మనకి ఇంతకుముందు చేసినది కూడా చిన్నగా వెళ్ళిపోతూ మనకి పాజిటివ్ తీసుకురావడానికి, మనం వెళ్ళేటువంటి పనుల్లో ఆటంకాలు రాకుండా ఉండేదానికి మనం సరసమైనటువంటి ధరల్లోనే మన ప్రేక్షకుల వద్దకైతే వారి చెంతగా చేసేటువంటి సదుపాయాలు కూడా మన దగ్గర సానుకూలంగా ఉన్నాయి. అలానే ఒక అత్తరు రాసుకుంటే వాడికి ప్రతినిత్యం కూడా దినదిన అభివృద్ధి, అందరినీ అట్రాక్ట్ చేయగలిగినటువంటి తత్వం ఉంటుంది. వీరికో నాకు ఆ అమ్మాయిని పటాయించాలి, ఈ అబ్బాయిని పటాయించాలి అన్న కూడా పనిచేస్తుంది, కాకపోతే పెళ్లి చేసడానికి మాత్రమే పనిచేస్తుంది. ఇది మనకి ఇది రోజ్ వాటర్. ఈ యొక్క రోజ్ వాటర్ ని ఫేస్ వాష్ చేసుకున్నా, అలానే ఎవరైనా ఫ్యాషన్ డిజైనర్ ఇట్లా ఉన్నా కూడా, ఎవరైనా సెలబ్రిటీస్ గా ఉన్నా కూడా, ఎవరైనా 10 మందిలో మంచి ఆకర్షణీయంగా ఉండాలి, బిజినెస్ లాగాలి, అందరూ నాకు మార్కెటింగ్ చేసే రంగాలు వీరంతా ఉంటారు, కర్కట రాసిన మార్కెటింగ్ రంగాలు కూడా ఉంటారు. వీరందరికీ కూడా ఈ యొక్క రోజ్ వాటర్ ని ఫుడ్ లో వేసుకుని కూడా తినొచ్చు, లోపల నెగిటివిటీ కూడా వెళ్ళిపోతుంది. అలానే ఇది ఉంగరం, ఇది మాత్రం చాలా అసలు ఇది దొరకదండి. నేనైతే దీనికి 50,000 రూపాయలు తక్కువ నేను చెప్తా కదే. మన ప్రేక్షకుల దగ్గర అంతైతే నేను తీసుకోను. ఈ ఒక ఉంగరం అనేది వారి సమస్యను బట్టి ఈ స్టోన్ కలర్ మారుతుంది. దీని లోపల యంత్రాలు ఉంటాయి, ఈ స్టోన్ లోపల యంత్రాలు ఉంటాయి. ఎవడైనా అఘోర కాదు, బ్రహ్మదేవుడు పుట్టించినటువంటి వాడు 10 కాదు 50 సంవత్సరాలు దీక్ష తీసుకొని ఏదైనా చేయగలుగుతున్నటువంటి వారు ఎవరు కూడా ఈ ఉంగరాన్ని దాటి మన దాకా రారు. ఈ ఉంగరాన్ని దాటి మన దగ్గర రాడు. వాడు ఎలాంటి శక్తి, ఎలాంటి బాణం వేసినా కూడా ఈ ఉంగరం వరకు వచ్చేసి ఆగిపోతుంది. ఎలాంటి క్రియ మనం ఏం చేయించాలంటే కూడా ఈ ఉంగరం మన చేతికున్నంత వరకు సమస్య లేదు. బ్రహ్మదేవుడు పుట్టించినటువంటి వాడు వచ్చినా సరే మనల్ని టచ్ చేసేటువంటి ఇదిగానే ఎవరికి ఉండదు. ఈ ఉంగరం ఒక్కటి వాడిని కాపాడుతూ ఉంటుంది. ఏ స్థాయికి వెళ్ళాలన్నా కూడా ఆ స్థాయికి తీసుకెళ్తుంది ఈ ఉంగరం ఒక్కటి. ఆ తర్వాత ఇది మనకి ఆల్రెడీ ఇప్పుడంతా కూడా హిప్నోటైజింగ్, బ్లాక్ మ్యాజిక్ చేసినటువంటి క్రియలు ఉన్నాయి. అవన్నీ కూడా పోవాలి, మంచి జరగాలని మనకి చెడు అంతా పోవాలి. అలాంటి వారికి ఏంటంటే హెయిర్ ఆయిల్,
ఈ యొక్క హెయిర్ ఆయిల్ మనం అప్లై చేసుకోవడం వల్ల మనకి ఎవరు మరుగు మందు తలకి పెడతారు, బాడీకి పెడతారు, లోపల పెడతారు. బాడీ మీద పెట్టినటువంటి మరుగు మందు పోవడానికి ఈ హెయిర్ ఆయిల్ మంత్రం చేసి ఇస్తాము, బాడీ పెట్టుకుంటే పోతుంది. హెయిర్ ఆయిల్ ఒకటే కాదు, షాంపూ కూడా ఉండాలి. ఇది షాంపూ, ఇవన్నీ కూడా మనమే తయారు చేసి మంత్రం చేస్తాం. ఈ షాంపూ మనం ప్రతిరోజు కూడా అప్లై చేసుకున్నట్టయితే కనుక ఈ షాంపూతో మనకు తలకు కానీ బాడీ కానీ పెట్టినటువంటి ఏదైనా మరుగు మందు కావచ్చు, హిప్నోటైజింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా తొలగిపోతాయి. మన షర్టు తీసుకుపోయేసి చేతబడి చేపిస్తారు, అష్టదిబ్బంది చేస్తారు. అదంతా మన బాడీకి వచ్చేసి కీళ్లు పట్టేస్తాయి. ఇలాగా కీళ్లు పట్టేయడం, స్టమక్లో పెయిన్ అవడం, స్టమక్లో తిరిగినట్టు ఉండడం, ఇవన్నీ కూడా ఏంటంటే బాడీ లోపల ఇన్ఫెక్ట్ అనమాట. అవన్నీ కూడా పోయేందుకు మన దగ్గర వస్తువులు చాలా బాగా పనిచేస్తాయి. ఏదైనా గురువు దగ్గరికి వెళ్తే కార్పొరేట్ హాస్పిటల్లో మినిమం 50,000 బిల్లు కట్టాలి కౌంటర్ మీద. అది అవుతుందో తెలియదు. అష్టదిబ్బందన ముడిపిది. అష్టదిబ్బందన చేయించబడినటువంటి వారు మనకి ఏ పని ముందుకెళ్ళదు. కాకులు పోరాడినట్టుగా కాకులు పొడుస్తూ ఉంటే బయటకు వెళ్తాను, ఎందులో ముందుకెళ్ళలేము, ఎవరు దూరం అయితే ఉంటారు, అందరూ ఒకరొకరుగా. అలాంటి వాళ్ళందరికీ కూడా ఉంచాలా దించాలా అన్నట్టు ఉంటుంది కదనమాట. ఇంకా నేను ఎంత ఉన్నాడైనా సరే నేను ఇంక ఉండకూడదు అనిపిస్తుంది. అలాంటి వాళ్ళందరికీ కూడా ఉపశమనం దొరుకుతుంది మన దగ్గర. అష్టదిబ్బంది ముడుపు, ఇది వాటర్ వేసి కాచి ఆ నీటిని సేవ్ చేసి ప్రతిరోజు ఒక 10-15 ml స్నానం చేసి నీటిలో వేసుకుని స్నానం ఆచరిస్తే చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఒక ఆలయంలోకి వెళ్ళి దీక్ష తీసుకుంటే, ఒక ఆలయంలోకి వెళ్ళి జపం చేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో దానికి 100 రెట్లు ప్రశాంతంగా మన బాడీ మనకు తెలుస్తుంది, ఎలకగా ఉంటుంది అనమాట. సో దీనికోసం చాలా మంది పర్యటిస్తూ ఉన్నారన్నమాట. మనకి నాకు ప్రశాంతత కావాలని చెప్పి, కాశీకి పోయినా రాదు ప్రశాంతత. అది తర్వాత సోపు, ఇది కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా సోపు వాడటం కూడా ఈ మన బాడీ మీద ఉన్నటువంటి నెగిటివిటీ, నరదిష్టి, నరఘోష, అనీజీ ఇదంతా కూడా తొలగిపోతుంది ఈ సోపు వల్ల. అలానే ఇక మాయాజల్, ఇది వ్యాపార సంస్థలో నెలకొల్పుకోవాలి. అందరికీ బిజినెస్లు ఉంటాయి, అందరికీ జాబులు కావాలంటే కష్టపడేటువంటి వాళ్ళు కూడా ఉంటారు, బిజినెస్లు ఉంటాయి. మీ మాయాజలు పెట్టడం వల్ల వ్యాపార సంస్థల్లో కూడా నరదిష్టి ఘోష పోతుంది. అలానే ఇంటికి అష్టదిబ్బంది చేసి ఉంటారు, ఇంటికి ఏదైనా నెగిటివిటీ చేసి ఉంటారు, అలాంటి వాళ్ళకందరూ కూడా ఈ యొక్క అష్టదిబ్బందిని ముడుపు, చేతబడి, ఇస్మాలిజం, బ్లాక్ మెయిల్ అన్ని పోతాయి. ఈ ముడుపు ఇంటికి సింహద్వారాన్ని కట్టుకోవాలి. అలానే ఈ వీటితో పాటు అన్ని రకాల బాగుండాలి అనుకుంటే గనక ఇక మన దగ్గర మాలలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇది వచ్చి వైజయంతి మాల. భార్యాభర్తలు అన్యోన్యత లేదు, సంకేత భావం లేదు, పిల్లలు పుట్టట్లేదు, పెళ్ళైన వారికి ఉండయి, పెళ్ళైన వారికి పిల్లలు పుట్టట్లేదు అనుకుంటే గనక ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఇలాంటివన్నీ కూడా కలగలిపి ఉండేటువంటిది ఇది. ఎవరికైనా నాకు అందరూ కావాలి, బంధాలు కావాలి, బాంధవ్యాలు కావాలి, బాధ్యత కావాలనుకున్న వారికి నాకు ఎఫ్ఐఆర్ కావాలి, నాకు అమ్మాయి కావాలంటే పనికిరాదు. ఇంట్లో వాళ్ళు, బంధుమిత్రులు దగ్గర వాళ్ళనుకుంటే ఈ మాల ధరించుకోవచ్చు. ఇకపోతే తులసి మాల, ఇది తులసి మాల. ఈ తులసి మాల ప్రతిదీ బయట మార్కెట్లో దొరుకుతుందండి, ఇవన్నీ దొరుకుతాయి. కానీ మన దగ్గరికి బయట వెళ్ళడానికి ఇబ్బంది ఏంటి అంటే మంత్రం. ఇవన్నీ నేను చూపించినవన్నీ దొరుకుతాయి, కాకపోతే మంత్రం అది పవర్ఫుల్. గుళ్ళో ఇస్తే ప్రసాదం, మన ఇంట్లో తింటే మామూలుగానే ఉంటుంది. అలానే గురువు ఇస్తే అది పనికొచ్చేటువంటి వస్తువా, మంత్రంతో ఉంటుంది. కాబట్టి సరే, ఈ తులసిమాల ధరించుకోవడంలో ఆధ్యాత్మికంగా ముందుకెళ్తాం. స్ట్రెస్ ఫీల్ కూడా కొంచెం మన కంట్రోల్లో ఉంటుంది. ఎవరు కూడా చెడు ప్రయత్నం చేయాలంటే మన దాకా రాదు. ఇక కియామాల, ఇది మన బ్రాండ్. ఈ కియామాల వచ్చేసి దిష్టి దోషాలే కాదు, మనకి ఆర్థిక సంబంధించిన విషయాలు, మనకి వనరులు కూడా సృష్టించబడుతుంది కియామాలతో. ఎవరైనా ధరించుకోవచ్చు, స్త్రీ పురుషులు. ఇకపోతే స్ఫటిక, ఇక ఈ స్ఫటిక మాల ఆరోగ్యపరంగా కాదు, ఆనందపరంగా ఉండాలన్నా కూడా, మనకి పెళ్లిళ్ళు అవ్వాలన్నా, జాతకపరంగా చంద్రుడి దోషాలు ఉన్నా కూడా, ఈ కుజు దోషం, కాలసర్ప దోషం ఉన్నా కూడా ఈ స్ఫటిక మాల ధరించుకోవడం వల్ల నాగదోషాలు ఉన్నా కూడా పోతాయి, కొంతమేర తగ్గుతాయి. పెళ్లిళ్ళు కానటువంటి వారి పెళ్లిళ్ళు అవుతాయి. అలానే జాబులో వెసులుబాటు కావాలన్నా కూడా ఈ స్ఫటిక మాల ధరించుకోవడంతో జాబులు వెసులుబాటు కావచ్చు, మనకు ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఇక వీటితో పాటు దేవునికి సంబంధించిన అనుగ్రహం కూడా ఒకటి కావాలి మనకి. ఇంకా మనకి వారి సమస్యను బట్టి ఇంకా చాలా రకాలైనటువంటి వస్తువులు మన దగ్గర సరసమైనటువంటి ధరల్లోనే లభ్యపడుతున్నాయి. కాబట్టి వారి చెంతకే మనము చేర్చడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక దేవుని యొక్క అనుగ్రహం, దేవుని అనుగ్రహం కావాలి అనుకునే వారు కనుక కర్కాటక రాశి ముఖ్యంగా చేయవలసింది ఇష్టదైవానికి, కులదైవానికి చేసుకోవాలి. అలానే ప్రతిరోజు కూడా గ్రామ దేవతలను ఉంటాయి. వీరి పరిధుల్లోనూ వారు ఉండేటువంటి సంయుక్తంలో గ్రామ దేవతలు ఉంటాయి. ఆ గ్రామ దేవతలకి ఏదైనా సరే వారు పొట్టు వస్త్రాలు కనుక సమర్పించుకోవడం. వారికి అంత లేదునైనా మాకు ఇప్పుడు అవ్వదు పొట్టు వస్త్రాలు అనుకుంటే కనుక అమ్మవారికి పుట్నాల పప్పు అంటే మనకి శనగ ఉప్పు అంటారు, పుట్నాల పప్పు, 2 పెద్ద ఉల్లిపాయలు, అలానే బెల్లము, చూర,
ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకొని ఉల్లిపాయలతో కలిపేసి దాంట్లోనే 5 రూపాయలు దక్షిణ కూడా అమ్మవారికి వాటితో పాటు వేసి సమర్పించుకొని వారు పోసి అక్కడ కొబ్బరికాయ సమర్పించుకొని అగరబత్తి కర్పూరం సమర్పించుకొని దండం పెట్టుకోవాలి. ఇలాగా గ్రామ దేవతలకు చేసినట్లయితే ఖచ్చితంగా వీరిలో ఉండేటటువంటి ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, గ్రహాలు, విద్యుత్ అన్ని రకాల సానుకూల వాతావరణం అయితే కర్కాటక రాశి వారికి ఉంటుంది. ఇన్ని రకాల ప్రయత్నాలు ఏ ఒక్కటి చేసినా కూడా కర్కాటక రాశి వారికి కలిసి వచ్చేటువంటి అదృష్టం అని చెప్పొచ్చు. ఈ యొక్క దాంట్లో ఏదో ఒక ప్రయత్నం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు కర్కాటక రాశి వారి నవంబర్ మాసం 2020 సంవత్సరంలో.